ఐటీ రంగంలో మందగమనం, ఉద్యోగ కోతల మధ్య కాగ్నిజెంట్ కంపెనీ సంచలన ప్రకటన చేసి ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మేం సాధించాం, మీ కృషే మా బలం అన్న సందేశంతో కాగ్నిజెంట్ తన ఉద్యోగులకు ఏకంగా 100% బోనస్ ని ప్రకటించింది. 2025 సంవత్సరానికి గాను ఈ బోనస్ చెల్లింపులు చేయనున్నట్లుగా కంపెనీ స్పష్టం చేసింది. 2 ఏళ్లకు ముందే తన లక్ష్యాలను సాధించినందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కాగ్నిజెంట్ వెల్లడించింది. ఈ మేరకు సీఈఓ ఎస్ రవికుమార్ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్స్ లో ఉద్యోగుల క్రమశిక్షణ, పనితీరు, క్లయింట్ల నమ్మకమే ఈ విజయంలో కీలకమని పేర్కొన్నారు. మీ కృషికి గుర్తింపుగా 100% బోనస్ ప్రోగ్రాం అమలు చేస్తున్నామని చెప్పారు. 2027 నాటికి చేరాలనుకున్న విన్నర్స్ సర్కిల్ జాబితాలో కాగ్నిజెంట్ 2025లోనే చోటు సంపాదించింది. ఆదాయ వృద్ధి, లాభాల పరంగా ప్రపంచంలోని అగ్రశ్రేణి ఐటీ సంస్థల సరసన నిలిచింది. 2025లో ఈ కంపెనీ ఆదాయం 7% పెరిగి $21.10 బిలియన్ కు చేరుకుంది. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణించే ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 3.50 లక్షల మందికి పైగా ఉద్యోగులున్నారు. వీరిలో మెజారిటీ భారత్లోనే పనిచేస్తున్నారు. ఇదే ఊపుతో కంపెనీ మరో సంచలన ప్రకటన కూడా చేసింది. 2026లో 24,000 నుంచి 25,000 మంది వరకు ఫ్రెషర్స్ ను నియమించుకోనున్నట్లుగా వెల్లడించింది. ఇది 2025తో పోలిస్తే దాదాపు 20% ఎక్కువ. టాలెంట్ బేస్ ను బలోపేతం చేయడమే లక్ష్యంగా క్యాంపస్ రిక్రూట్మెంట్ ను వేగవంతం చేయనుంది. ఐటీ రంగానికి ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు.